సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈరోజు జీజీహెచ్ మహబూబ్ నగర్లో హెచ్డిఎస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, డిప్యూటీ మేయర్ గారు, కూడా చైర్మన్ గారు, లైబ్రరీ చైర్మన్ గారు, దీంతో పాటు సూపరింటెండెంట్ గారు, అందరు హెచ్ఓడీస్, హెచ్డిఎస్ సొసైటీ మెంబర్స్ మరియు మన పీజీ స్టూడెంట్స్ అందరు వచ్చారు. చాలా డీటెయిల్గా వాళ్ళ దగ్గర ఉన్న ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ నుంచి ఎలా ప్రయారిటీలో పెట్టి ఆ హాస్పిటల్ ఎలా మంచిగా పని కావాలి, ఏం ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, అది కూడా కొన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ హాస్పిటల్స్కి ఏం కావాలి అది కూడా ఆలోచన నుంచి ఎలా డిపార్ట్మెంట్ నుంచి రావచ్చు, సిఎస్ఆర్ కింద రావచ్చు, అది కూడా డిస్కషన్లో అయింది. అది కూడా నెక్స్ట్ మీటింగ్ వరకు తొందరగా తీసి పేషెంట్స్కి ఎలా మంచి ఫెసిలిటీస్ వస్తూ ఉన్నాయి, అది దీనికి సంబంధించి పని చేసి ఇది అన్ని డిస్కషన్స్ అయింది. సో ఇప్పుడు అందరు వచ్చారు, చాలా సంతోషం. సో సిమిలర్గా నెక్స్ట్ మంత్ కూడా మరియు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఒక్క నెలలో ఏమేమి పని జరిగింది, ఏం జరగలేదు, ఎందుకు జరగలేదు, అది కూడా డిస్కషన్ చేసి తొందరగా పని చేస్తాం. డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్ హెచ్డిఎస్ మీటింగ్ ఈరోజు జరిగింది. కలెక్టర్ గారి అధ్యక్షతన మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాం. చాలా డీటెయిల్గా రివ్యూ జరిగింది. సూపరింటెండెంట్ గారు, హెచ్ఓడీస్, అందరు డాక్టర్లు ఉన్నారు. ఈరోజు తీసుకున్న డెసిషన్స్ ఏంటి అంటే ఎవ్రీ మంత్ కూడా ఖచ్చితంగా హెచ్డిఎస్ మీటింగ్ జరగాలి. ప్రతి ఒక్క వార్డులో వాళ్ళకి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలని చెప్పి హెచ్ఓడీలో లిస్ట్ తీసుకుంటా ఉన్నాం. అవన్నీ కూడా టోటల్గా మనం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి, సిఎస్ఆర్ నుంచి, ముడా నుంచి, మా నిధుల నుంచి, కలెక్టర్ గారి ఫండ్స్ నుంచి ఈ హాస్పిటల్ని టోటల్గా ఎక్విప్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తాము. దానికి డాక్టర్లు కూడా సహకరిస్తామని చెప్పి. ఇంకో విషయం ఏంటి అంటే మనకు రీసెంట్గా 5,76,00,000 రూపాయల ఎక్విప్మెంట్ కోసం మిగతా ఈ హాస్పిటల్కి సంబంధించిన మైనర్ రిపేర్స్ కోసం శాంక్షన్ అయింది. అది కూడా మనకు ఈ రాబోయే రోజుల్లో వాటన్నిటినీ కూర్చొని ఏమేమి ఎక్విప్మెంట్ మనం తీసుకొని రావాలని హెచ్ఓడికి లిస్ట్ ఇచ్చి దాని ప్రకారంగా మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన హాస్పిటల్ సర్వీసెస్ను ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను కానీ కలెక్టర్ గారు కానీ మిగతా అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆశా వర్కర్ల కోసం ఒక షెడ్ను కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అట్లనే అటెండెంట్స్ కోసం కూడా ఇంకొక షెడ్ నిర్మాణం చేసి వాళ్ళకు కూడా మంచి ఫెసిలిటీ ఇద్దామని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎన్ఎం హెల్త్ కిట్ అని చెప్పి నేను ఇస్తున్నది దాదాపు 900 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి చేతిలో కొంతమంది ఎవరైతే రీసెంట్గా డెలివరీ అయ్యిందో, నిన్న డెలివరీ, ఈరోజు డెలివరీ అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్లకు పట్టణంలో ఉన్న నర్సింగ్ హోమ్స్ తోటి, డాక్టర్స్ తోటి మాట్లాడి దాదాపుగా 25 హాస్పిటల్స్ గైనిక్ పేషెంట్స్ కోసం, అంటే తల్లుల కోసం, దాదాపు ఒక 30 హాస్పిటల్స్ పిల్లల కోసం, చిల్డ్రన్ హాస్పిటల్స్ వాళ్లకు హెల్త్ కార్డు ఇవ్వడం, అక్కడికి పోతే ఓపీ ఫ్రీగా చేయడం. మహబూబ్ నగర్లో హెల్త్ కేర్ మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ తర్వాత ప్రియారిటీ వచ్చేసి హెల్త్ కేర్. ఇప్పుడు హెల్త్ కేర్ మీద దృష్టి పెట్టినాం. ఖచ్చితంగా రాబోయే 6 months to 1 year రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని చెప్పి కలెక్టర్ గారు మేము అందరం కూడా డిసైడ్ చేస్తాం. ఖచ్చితంగా మేమందరం క్లోజ్గా మానిటర్ చేస్తాం. సూపరింటెండెంట్ గారు కూడా రిన్యూడ్ ఇంకా ఎఫర్ట్స్ పెడతా అన్నారు. హెచ్ఓడీస్ కూడా వాళ్ళు గతంలో కంటే ఇంకా మెరుగ్గా పనిచేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. ఏమైనా చిన్న లోపాలు ఏవైనా ఉంటే ఈ రాబోయే రోజుల్లో సరిదిద్దుకొని మా పేషెంట్స్ ఈ మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్స్కి పక్క రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ వస్తారు, పేద వాళ్ళందరూ కూడా 100% పేద కుటుంబాల నుంచి వచ్చే పేషెంట్సే. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం.